హాయ్ హలో సత్ శ్రీ అకాల్ ఆదాబ్. నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్. మనం ఈ సినిమాలు, సింగర్లు, రియాలిటీ షోలు అండ్ ఏది మనం చూస్తూ ఉన్నాము ఈ 10 రోజుల నుంచి. దీని గురించి కూడా మనకు చాలామంది ప్రముఖులు, చాలామంది అనలిస్టులు, నేను కూడా చాలాసార్లు మాట్లాడాను. అంటే సినిమా అనుభవం ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయా, లేదా సినిమాతో అనుభవం ఉండాలా అంటే ఉండాలి అని అంటాను. ఎందుకంటే మనకు వాటిల్లో ప్రావీణ్యం ఉండి వాళ్ళతో ట్రావెల్ చేస్తే తప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడే అర్హత పొందలేము. ఎందుకంటే ఆ పని గురించి, అక్కడ ఉండే వాటి గురించి మనం చూసేది వేరు, అక్కడ జరిగేది వేరు. కళ్ళకు కనిపించేదవన్నీ నిజాలు కాదు, మనం అక్కడ ఉండి చూసేదే నిజమవుతుంది. దీని గురించి మన ముందు ఈరోజు నాతో ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు. కరుణమ్మ గారు, సాయిరామ్. నమస్తే. మీరు సినిమా ఇండస్ట్రీలో గత 30 ఏళ్ళ పైగా నుంచి ఉన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సింగర్స్తో మీకు పరిచయం ఉంటుంది. వీటన్నిటి గురించి మీకు మీ దృష్టిలో ఉన్న అనుభవాన్ని రంగరించి దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఏంటి, ఎవరు ఆ సింగర్లు? ఇప్పుడు ఎందుకు మీరు మంచి ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ప్రవస్తి చిన్న పాప అంటే నాట్ ఎ కిడ్, బట్ పెద్ద వాళ్ళతో పోలిస్తే వయసులో చిన్నపిల్ల కాబట్టి తను భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన గాత్రంతో ఈ సింగింగ్ ఫీల్డ్లో చాలా ఏళ్ళుగా పాడుతూ వస్తుంది. అలాగే రియాలిటీ షోస్లో కూడా పాడుతుంది, కొన్ని సినిమాల్లో కూడా పాడిందని విన్నాను నేను. అయితే ఆ పాప మానసికంగా ఇలా హర్ట్ అవ్వడము నాకు కూడా కొంచెం బాధగా ఉంది. తనకి ముఖ్యంగా తెలియాలి అనేటువంటి ఉద్దేశము, అలాగే చాలా మందికి కూడా తెలుస్తుందని చెప్పాలనుకుంటున్నా. నేను అప్రెంటిస్ లెవెల్ నుంచి అసోసియేట్ డైరెక్టర్గా దాదాపు ఒక 30 సినిమాలకు పనిచేశానండి. సంగీతం శ్రీనివాసరావు గారు, కొమ్మినేని శేషగిరిరావు గారు, రాజాచంద్ర, అలా పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశాను నేను. అయితే 30 కాదు 40 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరాల కాలంలో 30 సినిమాలకు పనిచేశాను నేను. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక సినిమా తీయడానికి 1 to 2 years టైం పట్టేది. ఇప్పుడంటే 3 monthsకే సినిమా తీయడం, రిలీజులు కూడా అయిపోతున్నాయి. టెక్నికల్గా అంత డెవలప్ అయింది కాబట్టి. అప్పుడు ఒక సినిమాకి నేను పనిచేస్తుండగా 95లో, ఐ థింక్ 1995లో, ఇది 2025 కదా, అంటే ఎన్ని సంవత్సరాల క్రితమో మీ ఊహకే విడిచిపెడుతున్నాను నేను. ఆ 95లో జెమినీ రికార్డింగ్ స్టూడియోలో మాకు విజృంభణ అనే సినిమాకి పాటల రికార్డింగ్ ఉంది. ఆ పాటలు రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం గారు. ఆ పాటలు పాడడానికి బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య వచ్చేసారు. కొత్త అమ్మాయి వస్తుంది అని చెప్పారు. కరుణకు వచ్చి తెలుగు నేర్పించాలి నువ్వు, ఆ అమ్మాయికి తెలుగు రాదు కానీ అద్భుతంగా పాడుతుంది, ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా వచ్చేసింది ఆ అమ్మాయికి అని చెప్పారు. అరే అంత మంచి గాయనేనా అని చాలా సంతోషపడి చూస్తూ ఉన్నాను. ఒక చక్కగా పరికిని ఓణి కట్టుకొని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తండ్రి ఇద్దరూ కలిసి స్టూడియోలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్లో హలో హాయ్ చెప్పి, మీకు ఏ భాష వచ్చు అంటే ఐ కెన్ స్పీక్ తమిళ్ అంది. సరే ఆ పాటని నేను తమిళంలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి, నేను తెలుగులో చెప్తూ ఉంటే అమ్మాయి తన భాషలో రాసుకుంది, తనకు వచ్చిన భాషలో రాసుకున్నాక పాడే విధానము ఒకసారి చెప్పాను నేను, తెలుగు ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది. ఆ తర్వాత 1 గంటకి మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చి ఆయన కూడా చెప్పారు. ఆ తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత పాట అంతా బాగా పాడుతోంది, ఒక్క పదం మాత్రం అమ్మాయికి పలకట్లేదు. సరే ఆ పాట ఎవరెవరు పాడుతున్నారు? బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ పాప కలిసి పాడుతున్నారు. మరి ఎన్నిసార్లు 10 టేకులు జరిగినా కూడా ఆ పదం దగ్గరికి వచ్చేసరికి తప్పు వస్తుంది. అక్కడ రైటర్ కూర్చున్నారు, ఆయనేమో ఒప్పుకోట్ల. నారాయణ రెడ్డి గారు కూర్చున్నారు, ఆ పదం అలాగే పలకాలి అంటారు.
పాపం అమ్మాయికి రావట్లేదు. పా బా ఈ 2 అక్షరాలు కలిపి పాడతారు తమిళంలో కానీ మలయాళంలో కానీ. అలాగే దీపావళి అని మనం స్పష్టంగా తెలుగులో అంటాము, కానీ వాళ్ళు దీపావళి అంటారు. వాళ్ళకి ఆ అక్షరము ఎక్కువ పలుకుతుంది కాబట్టి. ఆ అమ్మాయి ఆ పాటలో దీపావళి అనే పాడుతుంది, దీపావళి అనే పాటలో ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు. సరే, ఆయన చూసి 10 టేకులు అయ్యాక మీరు చూసుకోండి అని బాలు అన్నయ్యకి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన రైటర్ గారు. వెళ్ళిపోయాక అన్నయ్య నా వైపు చూశాడు. అన్నయ్య ఏమీ కాదు, ఒక్క చిన్న పదము అంత పాటలో ఆ బానే పిఏ పాప చుల్లంగా అంటే పాప అనే అంటోంది. పాడేటప్పుడు అమ్మాయి ఆ ఫ్లోలో మరి శృతి లయలు మిస్ అవ్వకూడదు కదా, టెంపో డిస్టర్బ్ అవ్వకూడదు కదా, దీపావళి అనే పాడేస్తోంది. ఇంకా ఇద్దరము సైకిల్ చేసుకున్నాము, అన్నయ్య బాలు అన్నయ్య నేను. ఓకే అంటే ఓకే. తర్వాత ఇద్దరం కలిసి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారి వైపు చూస్తే ఆయన తల మొత్తం ఊపేశారు ఓకే అని. అంతే, ఆ పాట అలా ఓకే అయిపోయింది. ఆ తర్వాత ఇంకో పాట పాడిచ్చారు. ఆ పాటలో అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా పాడేసింది, ఎందుకంటే మంచి స్వరము, అద్భుతంగా పాడింది. తర్వాత వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది. ఎందుకమ్మా పెడుతున్నావు? నేను కాదు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అంటే இல்லைங்க நீங்க தானே எனக்கு தமிழ்ல கத்தி கொடுத்தாச்சு, மீனிங்ஸ் எல்லாம் சொல்லியாச்சு అంది. సరే తల్లి, గాడ్ బ్లెస్ యూ. నీకు భగవంతుడు ఇచ్చిన గాత్రము ఎంత అద్భుతంగా ఉందంటే, నువ్వు కొంచెము ఎక్కడ హర్ట్ అవ్వకుండా ఎవరైనా ఏదన్నా అన్నా నువ్వు ధైర్యంగా పాడుతూ ఉంటే కొంతకాలానికి నీకు తెలుగు స్పష్టంగా వచ్చేస్తుంది. తెలుగే కాదు, ఏ భాషలో అయినా నువ్వు పాడగలవు. నీకు సంగీతం బేస్ ఉంది, మంచి గాత్రం ఉంది, భగవంతుడు ఇచ్చింది. కొన్ని వేల పాటలు పాడతావు నువ్వు, అందుకని నువ్వు అప్సెట్ అవ్వకు, నువ్వు ఇలాగే పాడుతూ ఉండు. అన్నయ్య కూడా ఉన్నారు తెలుగు ఫీల్డ్లో, అన్న పాడుతూ ఉంటారు ఎక్కువ. డ్యూయెట్లు వస్తే వారి పక్కనే కదా పాడేది. నీకు తెలుగుకి ఆయన సహకరిస్తారు అన్నయ్య అని చెప్పి చెప్పడం జరిగింది. అన్న కూడా నవ్వుతూ మాట ఇచ్చేశారు, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, తెలుగుకి సంబంధించి నీకు భావాలన్నీ నేను చెప్తా, డోంట్ వరీ అని చెప్పారు. అలా ఆ అమ్మాయి తన ప్రస్థానం తెలుగు సినిమాల్లో ప్రారంభించి విజృంభణ సినిమాతో విజృంభించి ఈ రోజుకి దాదాపు 15,000కు పైన పాటలు పాడిన మహా అద్భుత గాయని అనే పేరు తెచ్చుకున్న చిత్రమ్మ అని అందరూ పిలుచుకుంటున్న ఆ బంగారు తల్లి. అంచేత ప్రవస్తి, నీకు కూడా నేను చెప్పేది ఏమిటి అంటే, తల్లి, చిటి తల్లి, నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలని మనసులో పెట్టేసుకొని నీకు భగవంతుడు ఇచ్చిన టాలెంట్ని నేను ఇంకా పాడను, నేను వెళ్ళను అని అనకు. తప్పు, అలాంటి ఆలోచన కూడా చేయకు బంగారు. భగవంతుడు ఇచ్చిన వరము ఆ చక్కటి గాత్రము, అలాగే నీకు పాడాలి అనే తపన కూడా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవడం అనేది మానేసి నువ్వు కూడా లౌక్యంగా ఎలా వ్యవహరించాలి అనేది కొద్దిగా తెలుసుకో. నీకు ఏదైనా అభ్యంతరకరమైన అంశాలు ఉంటే ఆ కార్యక్రమ నిర్వాహకులకి ఓపెన్గా చెప్పు, అంతేగాని అది మనసులో పెట్టుకొని ఆ బాధ అంతా ఇప్పుడు నువ్వు బయట చెప్పడంతో అందరూ ఏమనుకుంటున్నారు, ఎలిమినేట్ అయ్యింది కాబట్టి చెబుతోంది అనుకుంటున్నారు. కానీ కాదు, అది నీకు తెలుసు, నాలాంటి చాలా మందికి తెలుసు. అది నీ మనసును ఎంతగానో నొప్పించిన, బాధించిన విషయాలు అవి అని. అటువంటి అంశాలు ఇక మీదట జరగకుండా పాడుతా తీయగా కార్యక్రమమే కాదు, మరే ఇతర రియాలిటీ షో చేసేవాళ్ళైనా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఎనీవే, విష్ యూ ఆల్ గుడ్ లక్. నువ్వు మాత్రం పాడడం మానకు, చక్కగా పాడితే చిత్రమ్మను మించిన సింగర్వి అవుతావు తల్లి. ఇదండి మన కరుణమ్మ గారు తన జీవితంలో జరిగిన ఒక మంచి ఎగ్జాంపుల్తో ప్రవస్తికి మంచి సందేశం ఇచ్చారు. చూస్తూనే ఉండండి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కోసం XTV. థ్యాంక్ యూ.